వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. హాలీవుడ్ రిపోర్టర్ మన అల్లు అర్జున్ పై మ్యాగజైన్ కవర్ స్టోరీ రాశారని చెప్పేసి ఇప్పుడు కొంచెం వైరల్ అవుతుంది. ఇంతకీ అసలు అదేంటి? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి గురించి అయితే ఒకటి మ్యాగజైన్ స్టోరీ కవర్ స్టోరీ రాసినట్లయితే కొంచెం వినిపిస్తున్నాయి. ఇంతకు అదేంటి సార్? ద హాలీవుడ్ రిపోర్టర్ ఓకే అనేది అంటే హాలీవుడ్ బేస్డ్గా వచ్చేటువంటి ఒక పేరు పొందినటువంటి మంచి పాపులారిటీ ఉన్నటువంటి ఒక మ్యాగజైన్. దాని పేరే ద హాలీవుడ్ రిపోర్టర్. సో వాళ్ళు వెరీ ఫస్ట్ టైం ఒక ఇండియా ఎడిషన్ తీసుకురాబోతున్నారు. దాని సేమ్ అదే పెట్టుకొని ద హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా అనే పేరుతోటి ఆ ఫస్ట్ ఎడిషన్లోనే కవర్ స్టోరీ అల్లు అర్జున్ మీద రాబోతూ ఉండటం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఒక తెలుగు నటుడికి లభించినటువంటి ఒక అరుదైన గౌరవంగా కూడా మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఫోటోషూట్ని కూడా వాళ్ళు చేసుకొని వెళ్ళారు ఇటీవల. అలాగే దానికి సంబంధించినటువంటి బిట్వీన్ ద షార్ట్స్ ఏదైతే ఉందో ఒక గ్లింప్స్ను కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. సో దాంట్లో అంటే తను ఎలా, అతని అభిప్రాయం ఏంటి, అల్లు అర్జున్ ఏమనుకుంటున్నాడు తన గురించి తాను, పుష్ప 2 అనే సినిమా ఒక రికార్డు స్థాయిలో ఇండియా వైజ్గా చూసుకుంటే నెంబర్ 1 ఫిల్మ్. అదే ఇప్పుడు టాప్ గ్రాసర్. అదే ఇండియాలో 830 కోట్ల రూపాయల నెట్ని సాధించినటువంటి సినిమా. అంటే అసలు 700 మార్కే లేదు ఏ సినిమా కూడా, ఏ భారతీయ సినిమా కూడా ఇండియాలో 700 పైన నెట్ సాధించలేదు. 640 కోట్లతోటి జవాన్ ఉంది, 630 కోట్లతోటి స్త్రీ 2 అనేది ఉంది. మొట్టమొదటిసారిగా 700 కోట్ల మార్కుని 800 కోట్ల మార్కుని కూడా సాధించినటువంటి ఏకైక సినిమా ఇప్పటి వరకు పుష్ప 2 ఇండియాలో. మనం వరల్డ్ వైడ్ గురించి మాట్లాడటంలో ఇండియా చూసుకుంటే అది మరి అలాంటి సినిమా. అంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడైతేనేమో సెకండ్ ప్లేస్లోకి వచ్చేసిందని చెప్తున్నారు. ఫస్ట్ ప్లేస్లో దంగలు ఉంటే సెకండ్ ప్లేస్లో పుష్ప 2 ఉంది, ఆ తర్వాత బాహుబలి 2 ఉంది అని. అంటే బాహుబలి 2ని క్రాస్ చేసింది అని చెప్తూ ఉన్నారు. సో ఆ లెక్కలు అలా పక్కన పెడితే మొత్తానికి పుష్ప 2 అనే సినిమాతోటి పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు మారుమోగిపోతోంది అనటానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు ద హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగజైన్ తన మొట్టమొదటి ఇండియన్ ఎడిషన్ కవర్ స్టోరీకి అల్లు అర్జున్ ఎంచుకోవటం అనేది ఒక పెద్ద విశేషంగా చెప్పుకోవాలి. ఓకే. సో నేను చాలామంది ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఒదిగి ఉండే వాళ్ళని నేను చూశాను. వాళ్ళు సామాన్యంగానే కనిపిస్తారు. నేను కూడా 100% సామాన్యుడిగా ఉండటానికే నేను చూస్తాను. భారతీయ చలనచిత్ర సీమలో నాకంటూ నటుడిగా నాకంటూ గుర్తింపు రావడం అనేది నాకు చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అని అతను తన గురించి చెప్పినటువంటి ఆ మాటలు కూడా ఆ గ్లింప్స్లో ఉన్నాయి. ఓకే. సో అంటే రీసెంట్గా మనం చూసాం ఆ పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో సంధ్యా థియేటర్ దగ్గర, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అల్లు అర్జున్ చెప్పాలంటే అప్పటిదాకా అతను సాధించుకున్నటువంటి పరపతి ఏదైతే ఉందో, గౌరవం ఏదైతే ఉందో, పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా భంగం కలిగించే రీతిలో కొన్ని పరిణామాలు జరిగాయి. అతను జైల్లో కూడా ఉండాల్సి వచ్చింది, ఒక నైట్ అంతా గడపాల్సి వచ్చింది. అవును. పుష్ప 2 విజయాన్ని నిన్న మొన్నటి దాకా కూడా అతను ఎంజాయ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇంట్లో నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో. ఎందుకంటే ఒక ప్రాణం పోయింది ఆ సినిమా విడుదల సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాటలో. ఒక మహిళ ప్రాణం పోయింది. ఆ మహిళ కుమారుడు ప్రాణాలు దక్కించుకోవడానికి పోరాటం చేస్తున్నాడు. ఇప్పటికీ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. తలకి బలమైన గాయాలు తగిలాయని కూడా మనం విన్నాం. సో ఈ నేపథ్యంలో అతను ఒక పక్క సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ వెళుతూ ఉంటే,
దాన్ని ఎంజాయ్ చేయలేని పరిస్థితిలో పడిపోయాడు. సార్ మొత్తానికి ఇటీవలే రీసెంట్గానే ఆ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అప్పుడు కూడా అతను చూసినా కూడా అంత గతంలో ఉన్నంత మాదిరి హుషారు అతనిలో కనిపించలేదు. ఆ ఎఫెక్ట్ బాగా తెలుస్తూ ఉంది అతని ముఖంలో కూడా. సో అలాంటి టైంలో ఈరోజు ఒక ప్రఖ్యాత జర్నల్, ద హాలీవుడ్ రిపోర్టర్ అనేటువంటి జర్నల్ వాళ్ళు ఇతని మీద కవర్ స్టోరీ ప్రచురిస్తూ ఉండటం, అది కూడా ఇండియా ఎడిషన్, ఫస్ట్ ఇండియన్ ఎడిషన్, దానికి అతన్ని ఎంచుకోవటం అనేది. సో కొంచెం అతనికి ఈ మధ్యకాలంలో అతను జరిగినటువంటి ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఒక పాజిటివ్ థింగ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ అల్లు అర్జున్ గారిని ఎందుకు ఎంచుకున్నారు సార్? అంటే ఇక్కడ పుష్ప 2 హిట్ అయింది, ఇంకా అంటే అన్ని రికార్డులు బద్దలు కొట్టిందని అల్లు అర్జున్ గారిని ఎంచుకున్నారా, లేదంటే అల్లు అర్జున్ గారి యాక్టింగ్ పరంగా కానివ్వండి, అంటే కొంచెం వ్యతిరేకంగా మనకి చూసుకున్నట్లయితే కానీ, సో అలా ఏమైనా ఎంచుకున్నారా? ద హాలీవుడ్ రిపోర్టర్ యాక్చువల్గా అది ఒక మంత్లీ మ్యాగజైన్ అనుకున్నాం. సో వాళ్ళు ఫస్ట్ టైం ఇప్పుడు రీసెంట్గా వస్తున్నప్పుడు, ఫస్ట్ ఎడిషన్ తీసుకొస్తున్నప్పుడు రీసెంట్గా ఏ సినిమా, ఏ యాక్టర్ ఫామ్లో ఉన్నారు, ఏది బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది, జనాదరణ పొందింది, ఏ హీరో అందరి హృదయాల్లో నిలిచాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని వాళ్ళు. సో ఇప్పుడు కరెక్ట్గా రీసెంట్గా ఏది బ్లాక్ బస్టర్ హిట్ అయింది, పుష్ప 2నే. ఏది రికార్డు సృష్టించిందంటే పుష్ప 2నే. అవును. సో అలాగే రీసెంట్గా ఎవరు టాప్ యాక్టర్గా అందరి జనం చేత నిరాజనాలు పొందాడు అంటే అల్లు అర్జునే, దేశవ్యాప్తంగా. అవును. సో అందు గురించే ఆయన్నే ఎంచుకున్నారు. ఈవెన్ ఆయనైనా ఎంచుకోవచ్చు, ఛాన్స్ ఉంది, సుకుమార్ను కూడా ఎంచుకోవచ్చు, ఎందుకంటే ఆ సినిమా డైరెక్టర్గా. బట్ పాపులారిటీ విషయంలో అతనికి ఐకాన్ స్టార్ అనేటువంటి ఒక ట్యాగ్ తగిలించింది కూడా సుకుమారే. అప్పుడు దాకా అతన్ని స్టైలిష్ స్టార్ అని చెప్పేసి అనేవాళ్ళు అల్లు అర్జున్ని. సో ఈయన వచ్చి స్టైలిష్ స్టార్ కాదు, ఈయన ఐకాన్ స్టార్ అని ఆయన ఆ ట్యాగ్ ఇచ్చారు. దానికి తగ్గట్లుగానే ఆయన ఏ క్షణాన ఆ ట్యాగ్ పెట్టారో కానీ పుష్ప అనే సినిమా, అలాగే పుష్ప 2 అనే సినిమాలతోటి ఆయన రేంజ్ అనేక రెట్లు పెరిగిపోయింది. అవును. సో అంతకుముందు అల్లు అర్జున్ మన తెలుగు హీరో మాత్రమే, పుష్పతోటి భారతీయ హీరో అయిపోయాడు, ఇండియన్ స్టార్ అయిపోయాడు. పుష్ప 2 తోటి ఒక సూపర్ స్టార్ అయిపోయాడు. సరిహద్దులు కూడా దాటిపోయి పుష్ప 2 గురించి అక్కడ హాలీవుడ్ వాళ్ళు కూడా, అమెరికన్ ఆడియన్స్ కూడా ఆ సినిమాను చూశారు అక్కడ యుఎస్ఏలో. సో అట్లా ఆయన పేరు దేశంలో అలాగే దేశ సరిహద్దులు కూడా దాటి వినిపిస్తూ ఉంది. అందు గురించి ఆయన్నే హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగజైన్ తన ఫస్ట్ ఎడిషన్కి కవర్ స్టోరీ ఎవరిది వేద్దాము, ఏ పర్సనాలిటీది వేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి వేరే ఛాయిస్ లేదు, అల్లు అర్జున్ తప్ప. సో అందుగురించి ఆయన కవర్ స్టోరీతోటే ఆ మ్యాగజైన్ ఇండియా సంబంధించినటువంటి ఫస్ట్ ఎడిషన్ మన ముందుకు రాబోతుంది. ఇక ఏమేమి అందులో విశేషాలు ఉన్నాయి, ఎందుకంటే ఫోటోషూట్ కూడా చేశారు కాబట్టి ఆయన ఎలా కనిపించబోతున్నాడు, ఎన్ని పేజీలు వస్తుంది, అది అందులో ఆయనకు సంబంధించినటువంటి విశేషాలు ఏముంటాయి, రీసెంట్గా జరిగినటువంటి ఏదైతే ఘటనలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆయన ఏమన్నా పంచుకున్నాడా ఆ మ్యాగజైన్ తోటి, ఇవన్నీ కూడా మనం ఈగరగా వెయిట్ చేయాల్సినటువంటి విషయాలు. మరి చూద్దాం, అది వచ్చిన తర్వాత ఆయన అందులో ఏమేమి విషయాలు పంచుకున్నాడు, ఆ ఫోటోషూట్ ఆయన ఎలా కనిపించబోతున్నాడు అనేది లెట్ us వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.